ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానం చేసుకున్నటువంటి అంశము ఆత్మ పని, అపవాది పని. ఈ రెండు విషయాల గురించి కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ లోకంలో రెండు శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. ఏంటి శక్తులు అంటే, ఒకటి దేవుని శక్తి, రెండవది అపవాది శక్తి. ఇద్దరు కూడా పనిచేస్తూనే ఉన్నారండి. ఒకరేమో మేలు కొరకైతే మరొకరేమో కీడు కొరకు. ఒకరేమో బాగు చేయాలని చేస్తే మరొకరేమో పాడు చేయాలని ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. ఈ శక్తులు ప్రభావము కలిగినటువంటివి. ఎలాంటి ప్రభావం మనమే చూపిస్తున్నాయి అనంటే, ఉదాహరణగా ఆలోచించేద్దాం. దేవుని యొక్క శక్తి ఒక గొప్ప ప్రభావాన్ని మనపైన చూపించగలుగుతూనే ఉన్నది. ఈ ప్రభావము మనలను అనేక మార్లు సరిచేయడానికి, అనేక మార్లు తప్పిపోయినప్పటికీ మరలా సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి, మన సమస్యలలో, శోధనలలో, బలహీనతలలో బలమివ్వటానికి, మనలను మరలా ఉత్తేజపరచడానికి, మనకు నెమ్మదిని, సమాధానమును దయచేయటకు దేవుని యొక్క శక్తి, ప్రభావము మనపైన పనిచేస్తూనే ఉందండి. ఇక రెండవదిగా అపవాది ప్రభావము ఎలా ఉన్నది? మనలను చెదరగొట్టడానికే, మనలను భయపెట్టడానికే, మనలను నాశనము చేయడానికి, శోధించటానికి, బలహీనతలలో మనను కట్టివేయటకే, దేవునికి దూరము చేయటయే, మనలను దేవుని సన్నిధికి రాకుండా ఆపివేయటయే అపవాది పనిగా, అలాంటి ప్రభావాన్ని మనందరిపైన, లోకాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, ఆశను బట్టి, అనేక రకములైనటువంటి పాప బలహీనతలను బట్టి మనలను పాడు చేస్తూ తన ప్రభావాన్ని మనపైన చూపిస్తూ ఉన్నాడండి. అయితే ఈ ప్రభావాలకు లోనేటువంటి వారికి ఎలాంటి పర్యవసానము ఉన్నది? ఒకటి, దేవుని ప్రకారముగా ఆ శక్తిని, ఆ ప్రభావానికి మార్పు చెందినటువంటి మనుషులకు ఎలాంటి పర్యవసానం వచ్చింది అని అంటే, వారందరూ కూడా నిత్య జీవములో కలంతకాలము జీవించగలిగినటువంటి ఒక గొప్ప దీవెన వరాన్ని వారు పొందుకుంటారు. మరి అపవాది శక్తిని బట్టి, అపవాది ప్రభావానికి లోనై అపవాది ప్రకారముగా జీవించే వారికి ఎలాంటి పర్యవసానాన్ని పొందుకుంటారనంటే, నిత్యము అగ్నిలో కాల్చబడి, పురుగు చావదనట్లుగా, దాహము తీరదనట్లుగా, నిరంతరము కూడా అగ్నిలో కాలుచు ఉన్నటువంటి పర్యవసానాన్ని వారు పొందుకుంటారు. మనము గనక మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ యేసయ్య ఉపమానముల ద్వారా ప్రజలందరితోటి మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప సందర్భాన్ని మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. యేసయ్య దేవుని యొక్క రాజ్యమును గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. ఇక్కడ ఈ వివరణలో విత్తబడినటువంటి విత్తనములు మంచి విత్తనాలు ఉన్నాయి. ఎవరు విత్తారంట? దేవుడే ఈ విత్తనములను విత్తి ఉన్నాడు. ఎక్కడ విత్తాడు? ఈ లోకము అనేటువంటి పంట, ఈ పొలములో ఆయన విత్తనములను విత్తి ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాతకి సేవకులకు ఏం కనిపించాయి? గోధుమలతో పాటుగా గురుగులు కూడా కనిపించాయి, కలుపు గింజలు కూడా కనిపించాయి. అప్పుడు సేవకులు తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా, నీవు మంచి గోధుమలు విత్తావు కదా, మరి కలుపు గింజలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి వలన ఇవి ఇలా కలిగాయి అని చెప్పేసి అడిగినప్పుడు యేసయ్య చాలా చక్కగా సమాధానం చెప్పారు కదా. ఇదిగో, విత్తనములు విత్తినది తండ్రి, విత్తబడినటువంటి స్థలము లోకము. ఈ కలుపు గింజలు ఎక్కడి నుంచి వచ్చానంటే, ఇది అపవాది పని. అపవాది ఇలాంటి కార్యమునకు సాహసించాడు, అతడు ఈ పని చేశాడు అని చెప్పాడు. అప్పుడు సేవకులు అంటారు కదా, అయ్యా, మరి నీ చిత్తమైతే వాటిని మేము పీకివేసామా, పెరికి పారవేసామా అని అన్నప్పుడు యేసయ్య ఇంకా చక్కగా చెప్తున్నాడు కదా, వద్దు, ఆ సమయం ఇంకనూ రాలేదు, మనము మరికొంత సమయము వేచి ఉండవలసిందే
ఎప్పటి వరకు? పంట వెన్నులిచ్చేంత వరకు. అప్పుడు మనకు ప్రత్యేకముగా ఏది గోధుమ గింజ, ఏది కలుపు గింజ అని మనకు స్పష్టముగా తెలిసేంత వరకు వేచి ఉందాం. తొందరపడొద్దు అని చెప్పి ఆయన తన సేవకులతోటి చెప్పినటువంటి ఒక చక్కటి మాట. ఈ లోకంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఈ మంచివారు ఎవరు? పుట్టుకతో ఎవరు మంచివారు కానే కాదండి. కానీ ఎవరైతే ఎప్పుడైతే ఈ శక్తిని, దేవుని శక్తిని, ఆయన ప్రభావమునకు వారి వారి జీవితములను మార్పు చేసుకొని, మనస్సును మార్పు చేసుకొని, ఆలోచనలను మార్పు చేసుకొని, తమ జీవితాన్ని, తమ గమ్యాన్ని అన్నిటినీ కూడా మార్చుకొని దేవుని శక్తి ప్రకారముగా, దేవుని యొక్క కార్యము ప్రకారముగా, దేవుని వాక్యము ప్రకారముగా కట్టబడి ఆయన ఎందు ఫలిస్తారో అట్టి వారిని ఆయన గోధుమలుగా, అట్టి వారిని ఆయన తన సన్నిధికి చేర్చుకున్నట్లుగా నేటి వాక్యం మనతో మాట్లాడుతుంది. మరి ఈ అపవాది పనులేంటి? అపవాది చేసినటువంటి పనులకు లోబైనటువంటి వారెవరు? లోకాన్ని బట్టి ఆకర్షణలకు లోనైన వారు, బలహీనతలలో చిక్కుకున్నటువంటి వారు, ఇంకను కూడా గుర్తెరగక, ఇది తప్పు, ఇది పాపము అని గుర్తెరగక అని వారి జీవితములను మార్చుకొనక, మనస్సును మార్చుకొనక, ఇంకను అదే జీవితాన్ని కొనసాగించుచు ఈ లోకంలో వారి జీవితాన్ని ముగించి వారే అపవాది శక్తికి, దాని ప్రభావమునకు లోనైనటువంటి వారు. అట్టి వారికి ఇవ్వబడేటువంటి పర్యవసానము మనం విని ఉన్నాం. అపవాది ఎందుకని ఇలాగున దాడి చేస్తూ ఉన్నాడు? కారణం ఏంటి? అపవాదికి ఉన్నటువంటి ఒకే ఒక ధ్యేయము, ఇదిగో యేసయ్య బిడ్డలను, విశ్వాసులను చెదరగొట్టాలి, సంఘమును చెదరగొట్టాలి. ఏ మనిషి కూడా ప్రార్థన చేయకూడదు, ఏ మనిషి కూడా మార్పు చెందకూడదు, ఏ మనిషి కూడా రక్షణలోనికి రాకూడదు, ఏ ఆత్మ కూడా రక్షింపబడకూడదు, ప్రతి ఆత్మ నశించాలి అనేటువంటిదే అపవాది పని అయి ఉన్నది. అందుకొరకు అనేక ప్రయత్నములు నిరంతరము చేస్తూనే ఉంటాడు, విడువక. నీవు బలము పొందుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అపవాది నిన్ను ఏదో ఒక విధముగా శోధించడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అపవాది ఎలాంటి వాడనంటే ఒక జోరీగ లాంటివాడు. నువ్వు ఎన్నిసార్లు చీకొట్టినా, ఎన్నిసార్లు తరిమి కొట్టినా మరలా సిగ్గు లేకుండా నీ వద్దకు వచ్చేటువంటి జోరీగ వంటి వాడే అపవాది. ఎందుకని? వాడు మనము జీవించిన జీవితకాలము ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. వాడు విసుగు చెందడు, అంతే. ఎందుకు? ఎప్పటికైనా సరే నిన్ను ఒక బలహీనతలోనికి, దేవుని వ్యతిరేకగా, ఒక పాపము జరిగించడానికి, ప్రలోభాలకు గురి చేయడానికి, నిన్ను నాశనము చేయడానికి అపవాది కంకణం కట్టుకున్నాడు. కాబట్టి అది నెరవేర్చుకోవడానికి అనేక మార్లు అంటే ఎంతవరకు అనంటే ఈ లోకంలో జీవించేంత వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మీరు ఏ సేవకునైనా అడగండి, శోధన ఉందా లేదా అంటే శోధన ఉన్నది. శ్రమ ఉన్నదా లేదా? ఉన్నది. అపవాది దాడి చేస్తున్నాడా లేదా? చేస్తూనే ఉన్నాడు. అదేంటి? వాళ్ళు శక్తి కలిగిన వారు కదా, బలం పొందుకున్నవారు కదా. పౌలు గారు మనకు జ్ఞాపకం రావట్లేదా? పౌలు గారే దేవుడి సన్నిధిలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారు కదా, అయ్యా నేను శోధనలో ఉన్నానయ్యా, బాధలో ఉన్నానయ్యా, దీనిని జయించలేకపోతున్నానయ్యా, ఒక ముళ్ళు నాలో గుచ్చబడి ఉందయ్యా అన్నప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు కదా, నా కృప నీకు చాలు, నీకు చాలినంత కృప నేను నీకు ఇచ్చి ఉన్నాను, మరి నువ్వెందుకు శోధన వైపు చూస్తున్నావు అని ఒక చక్కటి మాట యేసయ్య పౌలు గారితో మాట్లాడారు. ఈ రోజున అదే మాట ఎవరైతే యేసయ్య కొరకు ఆ ప్రభావమును బట్టి జీవించేవారు ఉన్నారో వారికి ఆయన కృప నిండుగా మెండుగా చాలినంతగా మిక్కుటముగా వారికి తోడుగా ఉన్నది. అయినప్పటికీ అపవాది దాడి ఆపేశాడా? ఆపలా. అపవాది దాడి చేస్తూనే ఉన్నాడు. కాకుంటే ఆ దాడిని బట్టి, ఆ ప్రలోభాలను బట్టి ఇట్టివారు భయపడరు, ఇట్టివారు కాలు జారి పడిపోరు. స్థిరత్వం కలిగిన వారే ఉన్నారు కాబట్టి, బలము కలిగిన వారే ఉన్నారు కాబట్టి, దానిని జయించగలిగినటువంటి మార్గము, దానిని నాశనము చేయగలిగినటువంటి శక్తి, అధికారము వారు పొందుకున్న వారే ఉన్నారు కాబట్టి ఇలాంటి అపోహలకు వారు ఎన్నడూను ఎప్పటికీ లోను కారు.
కానీ మరి మనమైతే ఎందుకని లోనవుతున్నాం? కారణము ఒకటే, మనలో దేవుని యొక్క ఆత్మ, ఆ ప్రభావము బలహీనపరచబడుట వలన మనము పాపాన్ని చేయటానికి, ఆకర్షణకు లోనవటానికి, ఆశలను బట్టి మరలా మన మనసు మార్చుకోవటానికి మనము ఇలాగున తప్పిపోతూ ఉన్నామండి. పోయిన వారం కూడా మనం ఒక చక్కటి వాక్యం విన్నాం. విత్తబడినటువంటి విత్తనములు, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలు పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి, కొన్ని మాత్రమే సారవంతమైనటువంటి నెలలో పడినటువంటి విత్తనాలు. మరి ఈ విత్తనాలలో ఒకటి మాత్రమే ఫలించింది కదా, సారవంతమైనటువంటి నెలలో పడినటువంటి విత్తనం మాత్రమే ఫలించింది కదా, మిగతా విత్తనాలు ఎందుకు ఫలించలేదు? ఐహిక విచారం అంట, వేరు లేదంట, నీరు లేదంట, అసలు కొన్ని విత్తనాలు అయితే కనీసము పడవలసిన స్థలంలో కూడా పడలేదంట, నిష్ప్రయోజనముగా మార్చబడ్డాయి. అపవాది ఇలాంటి ప్రయత్నము చేస్తూ ఉండగా దానిని నీవు జయించలేకపోతున్నావంటే ఒకసారి ఆలోచించేద్దాం. మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసము, మన క్రైస్తవ జీవితము ఎలాగూ ఉన్నది ఆలోచించేయండి. రోమిల్కి రాసినటువంటి లేఖలో పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా. 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం వరకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా కార్యము జరిగించి ఉన్నాడు, మన పక్షముగానే పని చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పని జరిగించున్నాడు? మన పక్షముగా ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. మన పక్షముగా ఆయన ఒక సంచకరువుగా మన కోసమై ఉన్నాడండి. ఆయన మనలను గురించి ఆలోచన కలిగిన వాడై, మనలను గురించి, మన బలహీనతల గురించి ఆయన జాలి కలిగిన వాడై, కనికరము చూపుచు నిత్యము సహాయము అందించుటలో, మనలను మరలా ఉత్తేజపరిచి బలపరచుటలో, పాపమును జయించగలిగి ఆ జయించుటలో ఉన్నటువంటి ఆనందమును మనకిచ్చుటలో పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము పనిని జరిగించునే ఉన్నాడండి. ఎప్పుడైనా ఆ పనిని గుర్తించావా? ఆ ప్రభావాన్ని ఒక్కసారి అనుభవించుడు. ఆ ప్రభావమును కనుక నీవు అనుభవించగలిగితే మరి ఎన్నడూ పనిపోడినటువంటి స్థితిలో మనము నిలబడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో అనేక సార్లుగా అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడు ఒకరిని వాడుకోవాలనుకుంటాడు, కానీ అపవాది అట్టి వారిని నాశనము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి, ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఒక కార్యమును ప్రారంభిస్తే ఆ కార్యమునకు వ్యతిరేకంగానే అపవాది మరొక కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణగా సంసోను గారిని దేవుడు ఈ లోకమునకు పంపించడంలో ఆంతర్యం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఒక న్యాయాధిపతిగా ఉండి ఫిలిస్టీయుల బారి నుంచి తన ప్రజలను కాపాడుట కొరకే దేవుడు ప్రత్యేకించినటువంటి, అభిషేకించినటువంటి వ్యక్తి, ఆత్మ బలము చేత నింపినటువంటి వ్యక్తి సంసోను గారు. అయితే మొదట్లో కొంతకాలం బాగానే ఉంది. అయితే అపవాది దాడి చేయటం మొదలుపెట్టిన తర్వాత సంసోను గారు ఏమైపోయారు మనకందరికీ తెలుసు. చేయకూడనటువంటి పనిని, చెప్పకూడనటువంటి రహస్యాన్ని చెప్పుట ద్వారా దేవుని మహాకృపను, దేవుని యొక్క అత్యున్నత శక్తిని, బలాన్ని ఆయన కోల్పోయినట్లుగా మనము వాక్యంలో వింటూ ఉన్నాం. గమనించండి, దేవుడు ఒక మంచి పనిని మన ఎందుకు ప్రారంభించగా ఈ పనిని పాడు చేయటే అపవాది పనిగా ఉంది. అయితే నీ జీవితంలో దేవుడు జరిగించినటువంటి ఎన్నో కార్యాలు ఉండగా ఇప్పటికీ అపవాది గెలుస్తున్నాడా? ఇప్పటికీ నీ జీవితంలో ఒక బలహీనత గెలుస్తూ ఉందా? ఇప్పటికీ నీ జీవితంలో అన్యాయం, అక్రమం ఇంకను ఏలుబడి చేస్తూ ఉందా? ఇంకను కఠినమైన మనసు వీళ్ళు ఏలుబడి చేస్తూ ఉందా? ఒకసారి ఆలోచన చేసి నీలో పని చేయవలసినటువంటి శక్తి ఏదై ఉన్నది, ఏ ప్రభావము నీ జీవితంలో పనిచేయాలి, ఏ ప్రభావాన్ని బట్టి నీవు ముందుకు వెళ్ళాలి, ఎలాగును వెళితే ఎలాంటి పర్యవసానము నువ్వు పొందుకుంటావు అనే దాని గురించి ఈరోజు యేసయ్య మనందరితో మాట్లాడుతుండగా ఆత్మ పనేంటి, అపవాది పనేంటి అవగాహన కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరొక చిన్న ఉదాహరణగా మనం ఆలోచన చేసినట్లయితే శరీరము ఎప్పటికీ కూడా లోక సంబంధమైనదే, కానీ ఆత్మ ఎప్పటికీ దేవుని ప్రకారమైనది.
దేవుడు ఎప్పుడు కూడా వెలుగుకు సంబంధించిన వాడు, అపవాది ఎప్పటికి కూడా చీకటికి సంబంధించినది. దేవుడు ఎప్పటికి కూడా మంచికి చెందినవాడే, కానీ అపవాది ఎప్పటికీ చెడుకును కీడుకును చెందినవాడు. మరి నీ జీవితంలో మంచి ఉన్నదా లేక చెడు ఉన్నదా? వెలుగున్నదా లేక చీకటి ఉన్నదా? నీతి అవినీతి ఉన్నదా? నీ జీవితంలో ఏమైతే ఉన్నదో దాన్ని బట్టి నీ జీవితంలో ఏ శక్తి పనిచేయుచున్నది, ఆ ప్రభావము నీ జీవితాన్ని ఎలాగున పాడు చేయుచున్నది, దాని పర్యవసానం ఎలాగున ఉండబోతున్నది, అవగాహన కలిగి జీవించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.